నమస్తే. నా పేరు ఉషారాణి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను లావణ్య మేడం సీనియర్ మేనేజర్ అండర్ లో ఉన్నాను. ఓకే. అఫ్కోర్స్ నాకు అప్లైనర్ అయితే ప్రస్తుతం ఎవరు లేరు. నేను డైరెక్ట్ గా మేడం తోనే మాట్లాడి తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా నేను జాయిన్ అయ్యి 1 year అయింది, కానీ నేను మొదట్లో చాలా క్యాజువల్ గా తీసుకున్నాను. ఓకే. నా నా మెంటాలిటీ నేనంటే నా జాబ్ లో కూడా నేను ఏదన్నా ఒకటి చూస్తే అది ఖచ్చితంగా ఫాలో అయ్యి సక్సెస్ అయి తీరాలనే మెంటాలిటీ నాది. ఏం జాబ్ చేసేవారు మీరు? ఏం జాబ్ చేసేవారు? నేను నేను సెంట్రల్ బిఎస్ఎన్ఎల్ లో అకౌంట్స్ ఆఫీసర్ కింద చేసి రిటైర్ అయ్యానండి. అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందండి అది? అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ అయింది అది. ఓకే. ఓకే. టెలికమ్యూనికేషన్ నుంచి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అయింది. ఓకే. అందులో నేను అకౌంట్స్ ఆఫీస్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే. నేను ఏదో అనుకోకుండా ఇందులోకి ఎంటర్ అయ్యాను. యాక్చువల్ గా ఐడియా ఉండి ఎంటర్ అవ్వలేదు నేను. అప్పుడు Okay. నాకు ఏదో అన్నారు, సరే చూద్దామని వచ్చేసాను. ఓకే. నేను 1 year ఏదో వింటున్నాను తప్ప దాన్ని సీరియస్ తీసుకోలేదు. yes yes అంటే జస్ట్ ప్రొడక్ట్స్ కోసం అని వచ్చి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. yes yes తర్వాత very good. ఏంటంటే మనమే దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోకూడదని ఆలోచన వచ్చాక దానిలో సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వడం మొదలెట్టాను. యాక్చువల్ గా 1 year నుంచి నేను సిన్సియర్ గా అన్ని ట్రైనింగ్స్ వింటున్నాను. వావ్. ఓకే. ఇప్పుడు ఏంటంటే చెయ్యాలి, ఎందుకు సాధించకూడదు అనే పట్టుదల పెరిగి నేను ఇంకా కొంచెం దీని మీద వర్కౌట్ చేయడం మొదలెట్టాను. ఓకే. గుడ్ గుడ్ మేడం, ఎక్సలెంట్. సో ఈ రోజు నేను చెప్పాను కదా. పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. నేను చాలా మంది చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంతమంది పరిచయం చేయడానికి కూడా ప్రయత్నించేలా చెప్పి కూడా అది ఇంకా అఫ్కోర్స్ సక్సెస్ అవ్వలేదు, కానీ ఏదో విధంగా నేను సక్సెస్ అయ్యి వెళ్తాను. ఎస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఈ రోజు మీరు విన్నారు కదా, మనం అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే జస్ట్ మీరు ఏదో చెప్పారు, అది నేను అలా యాజ్ గా ఇంప్లిమెంట్ చేసుకెళ్ళిపోయి కొన్నాళ్ళు అది సక్సెస్ అయ్యి అవ్వకపోతే వదిలేస్తే అది పాపులర్ పాయింట్ అవుతుంది. ఎస్ వెరీ గుడ్. అదే మీరు చెప్పిన దాన్ని నా సొంత ఆలోచనతో నేను కొన్ని క్రియేట్ చేసుకోగలిగి నేను దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయితే ప్రిన్సిపల్ పాయింట్ అవుతుంది. ఎస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పరిచయం మాకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే. అంటే మీరు మమ్మల్ని సార్ అనకపోయినా పర్వాలేదు, జస్ట్ పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు. ఇన్స్పిరేషన్, మీరు ఇన్స్పిరేషన్. ఎందుకంటే సో ఈ ఏజ్ లో కూడా పరంపర బిజినెస్ ని ఇంతగా ఆలోచించి, ఇంతగా ఆదరించి ఈ బిజినెస్ లో మీరు చేస్తున్నారంటే సో మిగతా వాళ్ళందరూ కూడా ఎంతగా తీసుకోవాలి ఈ పర్యావరణం అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఈ పాయింట్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యా ఫ్రెండ్స్, మీ అందరికి అర్థమైందా? రికార్డింగ్ స్టాప్డ్. సో మీ అందరికి ఏమవుతుంది చూసారా? సో మేడంకి ఎంత ఏజ్ ఉన్నదో చూసారా? సో ఆ ఏజ్ లో కూడా ఆవిడ ఒక పాయింట్ చెప్పారు. ఒకసారి ఆలోచించండి. సో మనం ఎక్కడ ఉన్నాం, మన లైఫ్ ఆడిపోతుంది, ఎక్కడ అయిపోతుంది. నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి, స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే ఇంకా జస్ట్ షార్ట్. ఎందుకంటే నేను ఏదో ఒక స్టోరీ చెప్పకపోయినా, ఏదో ఒక షార్ట్ చెప్పకపోయినా నాకైతే ఈ రోజు నాకు గడవనట్టే. ట్రైనింగ్ చేశానంటే దాంట్లో ఏదో ఒకటి చెప్పాలి. నాకు ఆ రోజు గడుస్తుంది, మనస్ఫూర్తిగా నిద్ర పడుతుంది నైట్కి. అయ్యో నేను చెప్పలేకపోయిన స్టోరీ అనే ఒక ఆలోచన నాకు ఉండకూడదు. ఓకేనా? ఒక వ్యక్తి అంటే కొన్ని ఆలోచించి అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అనమాట. జీవితం అంటే అసలు జీవితంలో వితిన్ 25-26 years కే జీవితం అంటే ఏంటో తెలుసుకొని అన్ని కష్టాలు అన్ని అనుభవించేసి ఉన్నాడు.